शिवाय गुरवे नमः। 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 తర్వాత ఒక విపశ్చిత్ అనే మహారాజు కథ చెప్పారు వశిష్ఠుల వారు. అతను చాలా అంటే మంచివాడు, న్యాయంగా ధర్మంగా. కాబట్టి అతను ఒక యుద్ధం వచ్చినప్పుడు తను ఉపాసించే దైవాన్ని నాకు 4 శరీరాలు కావాలన్నట్టుగా ప్రార్థన చేస్తాడు. అవన్నీ జరిగాయి. సో అయితే తర్వాత అతనికి బోధ జరుగుతుంది. బోధ అంతా ఇదంతా ఇంతకుముందు మీకు తెలిసిందే కాబట్టి ఆ బోధ చెప్పట్లేదు. ఇంకా తర్వాత నిర్దయత్వం, చంచలత్వం, అపవిత్రత్వం, నిష్కారణంగా రహదారులలో అటు ఇటు తిరగటం, నీచమైన అలవాట్లు, నికృష్టమైన గుణములు, వీటిని అసలు ఎలా పోల్చారో, వీటిని మూర్ఖుల నుండి కుక్కలు నేర్చుకున్నాయో, కుక్కల నుండి మూర్ఖులు నేర్చుకున్నారో మనం చెప్పలేము. అయితే కుక్కలలో ఉండే శౌర్యత్వం, అల్ప సంతోషం, విశ్వాసం మనిషి నేర్చుకోవాల్సిందే అన్నది చూడండి. అంటే ఎంత ఎలా కంపారిజన్ ఎలా ఉంది. అలా ఆ దుర్గుణాలన్నీ కుక్కవని చెప్పేశారు. ఎందుకంటే కుక్కే మనకి బాగా అలవాటు కదా, అందుకని చెప్పి కుక్కల గురించే చెప్పారు ఇక్కడ. అంతకుముందు పోల్చారు, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు. ఆ తుచ్చమైన గడ్డి పరకను చూడండి, ఓ అల్పతృణ విభాగమా, అంటే గడ్డిని. ఆహా, లోకంలో స్వల్పమైనదని చెప్పటానికి నిన్నే కదా దృష్టాంతంగా చెప్తారు. దృష్టాంతంగా ఎంతగానో సారస్వతంగా ఉపయోగపడుతుండగా నీవు తుచ్చం ఎలా అవుతావు? భోగ పరంపరలందు ఎంతో ఆసక్తి నమ్మకం కలిగి ఉండి విషయాలంపటులై ప్రమత్తులై ఉన్మత్తులై పరులను పరుషంగా నిందించు స్వభావులై సంసార అరణ్యంలో పచార్లు చేసే కొందరు మాయా తన్మయ సోదరులారా, తత్వజ్ఞానముచే దేహో అహం స్వభావం అధిగమించి నేను బ్రహ్మమును అను సర్వోత్కృష్ట అనుభవాన్ని సంతరించుకొని ఇచ్చారహితులై సాంసారిక ఆశయములను అధిగమించిన మహనీయులు మీకు తృణప్రాయులు. అంటే వాళ్ళకి మీరు గడ్డి పరకతో సమానం. మీరు ఎంతటి మూర్ఖులు! విషయలంపటముతో కూడిన ఇచ్చ సత్యమా గొప్పాయా? ప్రాపంచిక సుఖములను సత్యమని అనుకుంటే మీరు కుక్క కంటే ఏం గొప్ప గొప్ప అని అనుకుంటే అట్టి విషయలంపట దోషాధిక్యతచే మహనీయులకు ఆత్మానుభవుల సమక్షంలో మీరు తృణపాయులే అవుతారు కదా. ఆ భూపదకు ఆవల ఒక సింహం గంభీరంగా ప్రశాంతంగా కూర్చుని ఉంది. ఇటువైపు కుక్కలు మేఘగర్జనలు విని అరుస్తున్నాయి. సింహము కుక్క రెండు తిర్యక్ జంతువులే కదా. మేఘాల నుండి వచ్చే కోలాహల శబ్దాలు రెండిటికి సమానమే. కానీ మేఘగర్జనలు వింటూ కూడా సింహం వాటిని సహిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉంది. కానీ ఆ కుక్క క్షోభ పొంది భయంతో ఎగిరెగిరి పడుతోంది. జ్ఞాని ఈ సంసార సంరంభమును ప్రశాంత మౌన చిత్తంతో చిద్విలాసంగా చూస్తూ ఉంటే ఆషాదులచే కలుషితమైన బుద్ధి గల సంసార జీవులు ఎంత క్షోభ చెందటం. అలా ఇలాంటిదే అని చెప్తున్నారు. ఈ కుక్కకు ఈ క్షోభను పొందటం ఏ మూర్ఖ సంసార జీవుడు నేర్పి ఉన్నాడో మరి. అంటే ఇక చివరికి వస్తుంది కదా, చివరికంటే ఇంకా చాలానే ఉంది కానీ ఇందులో పేజీలు. బోధ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడైనా సరే మళ్ళీ ఆ బాహ్య జగత్తులో మరి విహరించే వారికి కొంత మరి కొరడా సామవేద దాన దండోపాయాలు శాస్త్రంలోనే చెప్పారు. చివరికి దండమే. మీరు కూడా పిల్లలకి ఎలా ఉపయోగించారు, చివరికి దండమే కదా. నయాన భయాన ప్రేమగా అన్ని అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి వినకపోతే? అంతే, ఎక్కడైనా తప్పదు అది మరి. అందుకని కొంచెం కాఠిన్యంగా ఉంటుంది.
కాబట్టి అప్పుడు కుక్క అంటుందిట, ఓ ఈ మానవుడా, నీకంటే అధముడు ఎవరున్నారయ్యా అని అందుట మూర్ఖులను చూసి. ఓ మానవులారా, మమ్మల్ని చూసి నవ్వుచున్నారా? మీ మానవులలో కొందరు అజ్ఞానం, అపవిత్రత, దేహాభిమానం, విచారణ రాహిత్యం, అశుభ ఉద్దేశములు కలిగి ఉండి సంచరిస్తూనే ఉన్నారు కదా, వారికంటే అధములు ఉన్నారా? శౌర్యము, సహజముగు స్వామి భక్తి, అల్ప సంతోషం మొదలైన మా ఉత్తమ గుణములు ఎంతమందికి ఉన్నాయో చెప్పంటారు. అవును, మరి దాన్ని చూసి నవ్వుతారు. అదంతా మాటలు రావు కాబట్టి అరిచేసి వెళ్ళిపోతారు. మరి అల్ప సంతోషం, మీరు బిస్కెట్ వేస్తే వెనకాల పాప ఎన్నిసార్లు వెళ్ళిందా చూడండి, తోపోపుకుంటూ రావు మన వెనకాల ఒక్క బిస్కెట్ కి. అదే మీరు లక్షలు కోట్లు ఇచ్చిన బంధువులంతా మేము చూసి ఇచ్చేస్తారా? ఆ మహావృక్ష మొదల్లో గల శివలింగంపై వ్రాలి ఒక కాకి పూజా అక్షతలను ఏరుకుంటూ కావుకా నరుస్తూ ఉంది. మానవులారా, ఇదిగో అది ఏమంటుందో చెప్తున్నారు కాకి. ఎందుకంటే మనకి కనపడేది కొంచెం నీచంగా మానవుడు చూసేది కాకిని వీటినే కదా, అందుకని వాటినే చెప్తున్నారు. ఓ మానవులారా, నన్ను చూస్తున్నారా? ఈ శివ నిర్మాల్య భక్షణం అనే అధోగతికి నేనెందుకు పాలయ్యాను? క్రితం జన్మలలో పుణ్యకార్యాలు మానివేసి పాపకార్యాలకు ఉపక్రమించటం చేత. మరి మీరు పాపకార్యములు కొనసాగించి నా వలె తుచ్చ జన్మ పొందడానికి ఉపక్రమిస్తున్నారే, సిగ్గు సిగ్గు. జాగరూకులై పాపకార్యములను విరమించి పుణ్యకార్యముల కొరకై సంసిద్ధులు కండి అని అలా అరుస్తోంది కావు. కానీ అవి ఏరుకుంటూ అలా చాలా మనకి ఆ యొక్క అంటే మహానుభావులకి ఆ యొక్క భాష తెలుస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని తర్జుమా చేసి చాలా సార్లు చెప్పారు కాకి ఎప్పుడు ఎలా అరుస్తుంది. మరి అంటే శివ నిర్మాల్యం శివలింగం మీద వాలి అలా తింటోంది అంటే మరి ఎంతటి భయంకరం కదా. ఒక దేవతా స్వరూపం మీద వాలి పొడిచి తినాలి అంటే అది పాపం కాదా? కానీ వాళ్ళకి ఆప్షన్ ఉందా? అక్కడ అది తెలిసి తింటలేదు, ఆ లక్షణం అది, ఇంకా మరి ఏం చేస్తుంది? కానీ ఇంతటి పాపకార్యం నేను ఎందుకు ఇప్పుడు చేయాల్సి వచ్చింది? ఓ కాకమ్మ, మృదుమధురంగా ఉండే లేత నూతన తామర తూడలను వదిలివేసి కుళ్ళిపోయిన ఈ నిర్మాల్యం భుజిస్తున్నావే. ఓహో, మేము జ్ఞాన విశేషాదులను భక్తి ప్రపత్తులను వదిలి కామక్రోధములను ఆశ్రయించడం ఇట్టిదని మాకు గుర్తు చేస్తున్నావా? శభాష్. ఇంక ఇంతకన్నా భయంకరంగా చాలా భయంకరం అయ్యాయి, అవలేదా? ఇది రెండోసారా మూడోసారా కదా. కానీ ఎందుకని మనలో ఇంకా పరివర్తన రావటం లేదు మీలో? ఆ పరివర్తన రావాలి. ఎందుకు ఇంకా దాని అందే ఒక వంచన అనండి, ఒక యాక్షన్ అనండి, ఒక ఇదనండి, దేనికి యాక్షన్ అన్నా వంచన అన్నా మోసం అన్నా ఏదన్నా కూడా అన్నీ కూడా ఏ లక్షణాలు ఇంకా మళ్ళీ విడిగా చెప్పటం ఎందుకు విన్న తర్వాత? కాబట్టి దేనికి మనం దాని వెనకాల పరుగులు తీస్తున్నాం? ఇక్కడ ఏదో పుణ్యకార్యాలు చేసే మన పుణ్యకార్యం అంటే ఏమిటండి? దాన ధర్మాలు చేయటమా? అసలు దాన ధర్మాలు అన్నప్పుడు ఆ డబ్బు మీదా, ఆస్తులైనా మీదా, మీ పూర్వులు సంపాదించింది కాదు, మీకు ఇష్టమైనప్పుడు అమ్మేయలేదు, మీ అవసరాలకు మీరు అవన్నీ ఉంచారా? పెరియవారు ఒక అతను ఒక జబ్బుతో వస్తాడు, నన్ను రక్షించండి అని. పెరియవారు ఏం మాట్లాడరు. తర్వాత అతను పెరియవారితో కాస్త, స్వామి అతన్ని మరి అంటే అతను వాళ్ళ పూర్వీకులు ధర్మశాలలన్నీ కట్టిస్తే అదంతా మానేసి ఆ అవి అమ్మేసి అలా ఏదో పాపకార్యాలు చేశాడు, అందుకనే అతన్ని జబ్బు పీడిస్తోంది, మరి అలాంటి వాడిని నేను ఎలా రక్షిస్తాను? అప్పుడు అతను వచ్చి ఏడుస్తాడు. ఇతను చెప్తాడు అనమాట, నువ్వు ఇలా చేసావా అంటే అవును అని చెప్పి ఏడ్చి, స్వామి నాకు మార్గం చెప్పండి, మీరు ఏం చెప్తే తూచా తప్పకుండా, అప్పుడు నువ్వు మరలా ఇవన్నీ చెయ్యి, అప్పుడు నీకు ఈ రోగం తగ్గుతుంది అని చెప్తాడు. పాపం వెంటనే వెళ్ళి అలా చేస్తాడు. చేసాగానే అతని రోగం తగ్గుతుంది.
కాబట్టి ఇక్కడ ఆ గురువు చెప్పింది తూచా తప్పకుండా చేశాడు కాబట్టి వెంటనే రోగం తగ్గింది కదా. మనం గురువులు ఏమన్నా సొల్యూషన్లు చెప్తే వెంటనే అప్లై చేస్తామా? మనకి నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చేస్తామా? ఏదో సొల్యూషన్ చెప్తాడు గురువు, ఇలా చెప్పంగానే వింటామా మనం? వినం. అది దేనికి సంబంధించింది అయినా సరే, రోగమే కాదు, ఒక నొప్పే కాదు, ఒక ఇదే కాదు, ఏదైనా సరే. అవునా కదా? ఎన్నిసార్లు అలా చేస్తుంటారు. అంటే దాని మీద అంత మనకి ఏదో చెప్తారులే, మనం అడిగాం కాబట్టి ఏదో చెప్పేస్తారు, దానివల్ల తగ్గుతుంది అన్న ఇక్కడ రాదు. ఎందుకంటే మనకి ఇంకా బాగా తెలుసు కదా, ఎన్నిసార్లు జరగలేదు. ఆ మాట మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే డాక్టర్ ఇంకోటి చెప్పాడు అనుకోండి, డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది కదా, గురువు మీద నమ్మకం ఉంటుంది. అంటే ఇవి ఎందుకు వచ్చాయి మరి బుద్ధిలో? కొన్ని విషయాల్లో పూర్ణంగా నమ్ముతారు, కొన్ని విషయాలు వచ్చేసరికి నమ్మకం ఉండదు. అది ఎవరిది? అదే. కాబట్టి ఇక్కడ ఆ కుక్కకి విశ్వాసము ఇవన్నీ అంటే దానికి ఎట్లా వచ్చింది? ఒక బిస్కెట్ ఇయ్యగానే అది ఎందుకు విశ్వాసంగా ఉండాలి అసలు? ఉండాలా? దానికి ఏం తెలుసు? కానీ ఎందుకుంది విశ్వాసం అంటే సమాధానం చెప్పగలరా? అన్ని తెలిసిన మనకెందుకు విశ్వాసం లేదంటే దాని సమాధానం సమర్థింపులు చెప్తారు. ఉంది ఇక్కడ సమర్థింపు ఉంది, కానీ ఆ సరెండర్నెస్ లేదు కాబట్టి సమర్థింపులు వచ్చాయి. సరెండర్నెస్ ఉందనుకోండి, వస్తాయా? అవునమ్మా. బోధ మరల అవసరం ఉందా? గురువు వాక్యము యథాతథంగా ఆచరణ పెట్టలేదు కాబట్టి బోధ ఇంకా ఇంకా జరుగుతుంది. ఎందుకు? ఇంకా మన మనసుల్లో బాహ్యం ఉన్నది, బాహ్యం పట్ల అనురాగం, భయం. దేహమేమంది కాదురా బాబు అని ఇన్ని కథలు చెప్పి కాకరకాయ అయినా సరే మనకి ఇంకా భయం పోలేదు. ఎలా రక్షించుకుంటావు నీ దేహాన్ని? నువ్వు రక్షించుకోగలిగే స్తోమత దేనికి ఉందండి? మీకుందా? మీరు సంపాదించిన డబ్బుకుందా? మీ బంధువులకుందా? పిల్లలకుందా? ఎవరికి ఉంది మిమ్మల్ని రక్షించే శక్తి? అది కూడా తెలుసు, ఎవ్వరికీ లేదు, కేవలం ఆ పరబ్రహ్మముకే ఉంది. ఇచ్చిన అవును. ఆయన, తీసేసిన ఆయనే. ఇంకెవ్వరికి ఆ శక్తి లేదు అన్న సంగతి పరిపూర్ణంగా తెలుసు. అయినా చూడండి అసలు, అయినా ఏదో భయం. ఎలా ఎలా నా జీవితం? ఏమిటి జీవితం? దేనికి భయం? మనలో ఏ శక్తి ఉందని భయం మీకు అసలు? శక్తి ఉందని భయపడుతున్నారు మీరు, అర్థమవుతుందా? శక్తి ఉందనే భయపడుతున్నారు కాదా? నా డబ్బు ఉంది, పర్వాలేదు, బంధువులందరూ నేనంటే ప్రేమ, నా పిల్లలు నన్ను బాగా చూస్తారు, నేను పిలిస్తే చిటికలో డాక్టర్ ఇంటికి వస్తాడు, డబ్బు పడేస్తా వాళ్ళు చూస్తారు. మరి అంత ఉన్నవాడివి ఎందుకు భయపడుతున్నావు? చూసారా? అవన్నీ ఎలాంటివో తెలుసు కాబట్టే భయం ఉంది. పోనీ ఆ భయాన్ని వదిలేసి ఏ పరమాత్మ పట్టుకుంటే భయం ఉండదో అన్ని పట్టుకుంటున్నారా? తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా సత్సంగాలు? ఎంతలో అందరికీ తెలుసు. దేన్ని పట్టుకుంటే భయరహితులుగా ఆనందంగా ఉండొచ్చో కూడా తెలుసు. పట్టుకోవటంలో మళ్ళీ రెండోదే పట్టుకుంటున్నారు తప్ప, ఏది పట్టుకుంటే ఆనందంగా ఉంటామో, భయం అనేది లేత మాత్రంగా లేకుండా ఉంటామో దాన్ని పట్టు. దీనికి సమాధానాలు లేవు మీ దగ్గర, కేవలం సమర్థింపులే ఉన్నాయి. ఎన్నో తార్కాణాలు. డబ్బు రక్షించదు, పిల్లలు రక్షించరు, బంధువులు రక్షించరు, డాక్టర్లు రక్షించరు. ఆ సమయం వస్తే మిమ్మల్ని రక్షించేది ఎవరండి? డాక్టర్ మీ రిపోర్ట్స్ చూస్తాడు, మీ లోపల ఉన్న రక్తాలో ఏవో ఒకటో షుగర్ లెవెల్స్ ఏదో చూసి దాని ప్రకారం చేస్తారు వాళ్ళు.
అయితే ఉపాసనా బలం ఉన్న డాక్టర్ల సంగతి కొంత వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పరమాత్మనే నమ్ముతారు కాబట్టి ఇది ఒక వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చిన ఒక అనుగ్రహం. వైద్య వృత్తి అనండి, ఇంకో వృత్తి అనండి, బోధన ఇదనండి, ఏదైనా సరే. కాబట్టి వాళ్ళల్లో కొంత ఉంటుంది. అది మామూలు డాక్టర్లు ఉన్నారనుకో, అందులో ఈ కాలంలో మరి కోట్లు పెట్టి చదువుతారు. మనం కూడా లక్షలు ఇచ్చి చదివిస్తాం కదా, లక్షలో కోట్లో ఇచ్చి చదివిస్తాం. అయితే నాణ్యత ఉందో లేదో ఎప్పుడు బయటపడుతుంది? నేను లేదు అన్నాను అందరికీ, కానీ ఆ నాణ్యత ఉందా లేదా? కాబట్టి ఆ నాణ్యత వాడు ఏం చేస్తాడు, మరి దానికి తగ్గ డబ్బులే తీసుకుంటాడు. అంతే కదా. కార్పొరేట్ హాస్పిటల్, ప్రజా ఆసుపత్రులకు భయం మళ్ళీ. ఇప్పుడు మరీ భయంకరంగా అయ్యాయి. పూర్వకాలం మరి అవే కదా ఉన్నాయి. ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా అన్ని చేసేస్తారు. సరే, అంటే ప్రపంచం ఎలా ఉందో తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచ జ్ఞానం చాలా ఉంది అసలు. ఏది అడిగినా చిటికలో చెప్తారు. చెప్పరా మీరు ఏదన్నా అడిగితే? అబ్బో అలా కాదు గురువు గారు, అసలు మీకేం తెలుసండి, మీకు తెలియదు గురువు గారు, ఇలా ఉంటాయి అన్నారు. ఓ అవునా. మరి గురువులకు ఏం తెలుసండి పాపం, ప్రపంచంలోకి వెళ్ళారు కదా వాళ్ళు. అందుకని గురువులు. సరే, ఓకే, నీకు అన్ని తెలుసు. మరి ఏమిటి తెలిసి అందులో బురద ఉందని తెలిసి బురదలో నడుస్తారా? పక్కన రాజమార్గం ఉంటే వెళ్తారా? వెళ్ళరు కదా. ఏదో ఎమర్జెన్సీ అంటే బురదలో వెళ్తే తొందరగా వెళ్తాము, అక్కడ అత్యంత ఆవశ్యకం నాది అనుకుంటే అప్పుడు బురదలో పరిగెడతారు. లేట్ అయితే అక్కడ ఏం పెద్ద రాతకార్యాలు ఏం లేవండి నాకన్నా వాడు చక్కగా రాతమార్గంలో దర్జాగా వెళ్తారు. ఇప్పుడు మీరు ఈ బురదలో నడిచి ఏమిటి సాధిస్తున్నారు? బురదలో కూరుకుపోతున్నారే తప్ప ఆ బురద వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ బురద అంత తొందరగా ఒట్టిగా నీళ్ళతో కొడుకుంటే వదులుతుందా? అన్ని తెలుసు, వచ్చిన బాధ. అందుకని ఆయన ఆఖరికి ఎవరితో చెప్పిస్తున్నాడు బోధ అంతా అయ్యాక. ఇప్పుడు అవి మాట్లాడేవి అబద్ధమా నిజమా అన్న సంఖ్య ఉందనుకోండి, ఇక వాడు ఎప్పటికీ బాగుపడదు. ఏమంటే నిజంగా కుక్క అలా అంటుందా, దానికి అంత అర్థం ఉందా ఏమిటి, ఈయన మరీ చోద్యం కాకపోతే? అసలు మీరు కూడా అనుకున్నారు కదా గురువు గారు ఏమన్నా చెప్తే, మరీ చోద్యం కాకపోతే అట్లేమి ఉండదు లేదు అనుకోలేదు మనసులో. గురువు అనలేదు కానీ ఎందుకు అనుకోలేదు కదా, చాలా అనుకున్నారు అలా. అవునమ్మా. ఎందుకంటే అప్పుడు ఇంకా జిడ్డు బాగా ఉంది, అందుకని చాలా అలా చెప్తారు కానీ అని. ఎందుకంటే మన దగ్గర సంచి చాలా బరువుగా ఉంది కర్మలతో. అంటే వేసుకున్న సంచి, నేను అనేది తెచ్చుకున్న సంచి గురించి మాట్లాడలేదు. ఇప్పుడు వేసుకున్న సంచిలో అవి మన నమ్మకాలనండి, లేదా మన ఇష్టాలనండి, ఇక దానికి ఏ పేర్లు పెడితే ఏమిటి మీకు. అందుకని అవన్నీ ఉన్నాయి కాబట్టి గురువు మాట మనకి ఏదో పట్టుకున్నారు. ఒకటేమిటంటే వదలకుండా పట్టుకున్నారు కాబట్టి కనీసం ఇంతవరకన్నా వచ్చారు కదా. వదిలేద్దాం అని అనుకున్నారు కదా మధ్యలో కొంతమంది, పాపం వాళ్ళు సామరస్యంగా అమ్మ నాకు ఇలా ఉందన్నారు కాబట్టి మళ్ళీ పాపం నచ్చ చెప్తే మళ్ళీ మార్గంలో ఉన్నారు శాస్త్రి. పాపం ఆయనకి కొంచెం దిగులు అనిపించింది, మళ్ళీ నచ్చ చెప్తే పాపం ఆయన మళ్ళీ వదలకుండా పడుతున్నారు. అలా వినేవాళ్ళకి చెప్తాం కానీ ఇదే నాయన ఒకసారి నువ్వు ప్రయత్నం చెయ్యండి, ఇంకొంచెం ప్రయత్నం, ఒట్టిగా కూర్చునే బదులు ఈ ప్రయత్నం చెయ్యండి, అందులోకి వెళ్తే అన్ని దుఃఖాలని తెలిసి అందులోకి ఏదో అప్పుడు ఆ సందర్భానికి బట్టి వాళ్ళకి బోధ జరుగుతుంది. దాంతో నేను అసలు నాకు అక్కర్లేదు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? నమో నమః. కాబట్టి ఇక్కడ మరి అంతా తెలుసు, బోధ తెలుసు. అసలు తెలియదు ఏమనుందా ఇప్పుడు మీ అందరికి? తెలియంది ఏమీ లేదు. అంటే బ్రహ్మము తెలుసు, బాహ్యము తెలుసు. ఏది పట్టుకుంటే జన్మరాహిత్యమో అది తెలుసు, ఎలా పట్టుకోవాలో తెలుసు. వచ్చిన బాధ అది.
తెల్లటి పూల సజ్జలో నుంచి వస్తుంటే ఆ తెల్ల పక్షిని చూసి ఇది రాజహంస కాబోలు అని అనుకున్నాం. తీరా అది కాస్తా వచ్చి నేలపై పురుగులను ముక్కుతో భక్షిస్తుంటే ఇది రాజహంస కాదు తెల్ల కాకి అని గుర్తించింది. మానవులలో కొందరు పైకి పవిత్ర భావాలు కలగజేసే వస్త్రాలు ధరించి లోన దుష్ట సంస్కారాలు కలిగి ఉంటారు. ఇది అట్లాంటిది కదా, ఓవరాక్షన్లు చెయ్యరు. దైవం మీద కావచ్చు, గురువు మీద కావచ్చు. నిజంగా మరి అంత భక్తి ఉందా అని అడిగితే వాళ్ళ ప్రవర్తనలో తెలిసిపోదు. నిజంగా అంత భక్తి ఉందా? అందుకే ఓ ఏ చెయ్యొద్దండి. ఎందుకు అసలు యాక్షన్ ఎందుకండి? సహజ స్థితిలో ఉండమన్నాడు కదా రమణ మహర్షి. మీరు చెయ్యలేనప్పుడు చెయ్యమని గోల్ చేస్తారా గురువే అన్న? కాబట్టి అన్నట్టు ఇదేమిటి ఇది ఈ కాకి, అంతేగాని రాజహంస కాదురా అంటే దాని ప్రవర్తన తెలిసిపోయింది కదా. కాకి ఏం చేసింది అక్కడ? పురుగులను ముక్కుతో భక్షిస్తుంది. రాజహంస అలా తినదు కదా. అయ్యో ఇది కాకిరా అన్నారు. కాబట్టి ఆచరణలో తెలిసిపోతుంది ఏమిటి అనేది. ఆచరణలో అది సహజమా ఓయన్న తెలీదా? కోయిల సమూహంతో కలిసి కాకి కోయిలలా అనిపిస్తుంది, కానీ గొంతు విప్పితే మహనీయుల సమావేశంలో మూర్ఖుడిలా బయటపడిపోతాడు. ఆచరణ, మీ ఆచరణ ద్వారా మీరే మిమ్మల్ని మీరు బయట పెట్టుకుంటారు కదా. మీ మాట మీ చేత వల్ల ఏం తెలుస్తుంది బయటికి? అది వినయం అవుతుందా? ఆదం ఆ చిటారు కొమ్మపై కాకి నిలబడి అరవటం దేవాలయ ప్రాంగణంలో గల మహావృక్షాన్ని అధిరోహించిన దొంగ ఊరంతా కలియజూస్తున్నట్లుగా ఉంది కదా అన్నమాట. ఓ కాకమా, ఇది కాకుల విభాగం, కాకులే తినాలి అని మిగతా కాకులను అది పిలుస్తున్నది. మా మానవుల జాతి అహంకారం కూడా ఇటువంటిదే కదా. నీ కటుశబ్ద రూపమైన అరుపులు ఈ వనంలోని సుశబ్దములను వినిపించకుండా చేస్తున్నాయి. అవునులే, వాడు అటువంటి వాడు, వీడి సంగతి చూద్దామనే మాటలు తత్వమసి వంటి ఉపనిషత్ సంభాషణలను మాకు వినపడకుండా చేస్తుంటే మేము ఊరుకుని ఉంటున్నాం కదా. ఇది అట్టిదే. కాబట్టి జ్ఞానానికి అడ్డం పట్టేది మీదే. అన్ని విన్నారు, ఆచరణ పెట్టకుండా. నా ఉద్దేశం ఆచరణ అడ్డం పెట్టుకున్నది ఎవరు? మీ యొక్క సహజమైన భయాలనండి, ఇంకోటనండి ఏదైనా సరే దానికి ఏ పేరు పెట్టినా వేస్తే కదా. కోకిల కుహు కుహు అంటూ, ఓ జనులారా, మీ సంసారం మీరే కల్పించుకుని ఉంటున్నారు. అట్టి మీ కల్పన పరంపరలు ఆపండి. లోక వ్యవహారంలోనే కాకి కూతలు వినటం మాని మహనీయులకు ఆత్మానంద తత్పరులు వినిపించే ఆత్మగానం వినండి అని గుర్తు చేస్తున్నది. భేష్, మూర్ఖజనుల మధ్య ఉన్నప్పటికీ బ్రహ్మజ్ఞాని వేరుగానే కనిపించుచున్నట్లు కాకుల మధ్య కాకిరంగు రూపుతో ఉన్న కోయిల కాకుల కంటే వేరుగా ప్రకాశమానంగా కనిపిస్తోంది. ఆహా! కోకిల శిశువుని వదిలి తల్లి కోకిల ఏటో వెళ్ళిపోతుంది. తల్లి కాకి కోకిల శిశువుని తెచ్చి పిల్ల కాకి అనుకుని పెంచటం కొంతకాలం జరిగిన తర్వాత ఇది కోకిల గాని కాకి కాదని గుర్తించి తల్లి కాకి కౌమార కోకిలను పొడిచి హింసిస్తుందిట. ఇంత జరిగినా కోకిల తన గాన మాధుర్యాన్ని కించిత్ కోల్పోనే లేదు. మహనీయులు ఈ సంసార జీవుల మధ్య ఉండి అనేక హింసల పాలైనా కూడా తమ మహనీయత్వమును కోల్పోరు. అంటే ఇక్కడ హింసలు అంటే అవమానాలు అయినా కూడా తమ మహనీయత్వాన్ని కోల్పోరు. అవమానించారని వాళ్ళని వెలేశారండి మిమ్మల్ని. లేదమ్మా. ఎవరు ఎలాంటికి చేశారో చెప్పక్కర్లే కదా. చెప్పాలా? అక్కర్లేదు కదా అవన్నీ. లేదమ్మా. అయినా సరే గురువు ఎప్పుడన్నా తూలనాడారా? ఎవరన్నా అంటే ఏదన్నా చేశారా? లేదు. ఆ హంస సరోవరంలోని తామర తూడులను ముక్కున కరుచుకుని
తన బిడ్డల కొరకై తీసుకొని పోవచ్చు కూడా ఎంత గంభీరంగా ఉన్నది. మహనీయులకు పరమహంసలు జగత్ కార్యక్రమం నిర్వర్తిస్తూ కూడా అంతరంగమున ఆత్మజ్ఞాన గాంభీర్యులై ఉంటారనడానికి ఇదే దృష్టాంతం. ఈ సరస్సు బ్రహ్మ సాక్షాత్కారముతో కూడిన మహాత్ముల మనస్సు వలె ఎంత నిర్మలంగా శోభిస్తోంది. అయితే సరోవర జలం, నదీ జలం, కూపజలం, కూపము అంటే బావి, మనం దేని పేరుతో ఏ పేరుతో పెట్టి పిలిచినా జలమంతా ఒక్కటే కదా. కాబట్టి అలాగే స్త్రీ పురుషాది భేదములతో శరీరాలు వేరువేరుగా కనిపించినా ఆత్మ సర్వదా ఒకటే. కాబట్టి భేద దృష్టి ఉన్న వాడికి అంతా భయంకరంగానే. గురువుని స్త్రీగా భావించిన వాడి దృష్టి, కాబట్టి అప్పుడు ఎవరు ఏ సేవ చేస్తున్నా వాడికి భయంకరంగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాడి దృష్టి లోపం అది. ఎందుకంటే గురువుని స్త్రీగా చూస్తున్నాడు కాబట్టి ఎవరు సేవ చేసినా వాడికి వక్రంగానే ఉంటుంది, కానీ వేరేగా కనపడుతుందా స్త్రీ పురుష భేదం? అందులో ఆత్మ లేదా? ఎవరిలో అయినా ఆత్మే ఉన్నది. ఆయన సృష్టి అలా చేశారు. స్త్రీలకు అర్హత లేదనో స్త్రీకి వేరేదని అంటే స్త్రీలను గురువులుగా చేస్తాడా? ఆయన బ్రహ్మజ్ఞానులను చేస్తాడా? కాబట్టి దృష్టి భేదం ఉన్నవాడికి అంత వక్రంగానే కనపడుతుంది. ఆ దృష్టి భేదం లేనివాడు అక్కడ స్త్రీ ఉన్నదా అని ఆలోచించడు. నా గురువు, గురు తత్వాన్నే చూస్తాడు. తత్వంలో నామరూపరహిత స్థితిలో రూపానికి విలువుందా? స్త్రీ అయితే ఏమిటి, ఎవరైతే ఏంటి, నాకు బోధ చేసిన గురువు పాదాలు పట్టుకోవడానికి సంశయిస్తాడా? నేనెందుకు స్త్రీ పాదాలు పట్టుకోవాలనుకుంటాడు. గురువు అన్నా కూడా స్త్రీ పాదాలు అంటే స్త్రీ రూపాన్ని చూసి పాదాలను ముట్టుకో. ఎందుకంటే అహంకారం, నేను పురుషుణ్ణి. గురు బోధ కావాలి, బోధ వరకు ఓకే. ఇక తర్వాత చేయాలంటే మనసులో ఈ భేదభావం పొడసూపుతుంది. అంత తొందరగా సేవ చేయలేరు వాళ్ళు, ఎందుకంటే అక్కడ పురుష అహంకారం. దానికి ఎవరు రంగులు పూసారనుకోండి, అది వేరే విషయం. నీలో భావన నశించే వరకు గురువు ఎందుకు చేయించుకుంటాడు? భావన నీదే, గురువుదే. నీలో ఆ యొక్క స్త్రీ భావము, గురువు ఒక స్త్రీ అన్న భావం ఉన్నన్నాళ్ళు నీలో వేరే భావం ఉంది కాబట్టి పరిపూర్ణత ఎలా సిద్ధిస్తుంది? భావం నశించాలంటే సేవ చేయాలని నేను చెప్పటం లేదు, నీ మనసును సంస్కరించుకో. నువ్వు సేవ చెయ్యాలని నేను చెప్పట్లేదు, దాన్ని అపార్థం చేసుకోకూడదు. నేనేం ఇన్సిస్ట్ చేయట్లేదు. ఏ భేదం భావం గల స్త్రీలు పురుషులు అంటున్నారో ఆ పురుషులు వచ్చి నాకు సేవ చేయాలని నేను చెప్పటం లేదు. సేవలో అనేక విభాగాలు ఉన్నాయి. కాబట్టి పాదాలు ఒత్తితేనే సేవ అని నేను అనటం లేదు. ముందు నీలో ఉన్న స్త్రీ భావాన్ని నశింప చేసుకో. గురువు ఒక స్త్రీ అన్న భేదభావం నీలో నశించే వరకు నీకు సంపూర్ణత్వం ఎంత సాధన చేసినా పోదు. ఎందుకంటే నీలో ఆ భావన ఉంది. ఉందో లేదో ఎవరికి వాళ్ళే, వేరే వాళ్ళు చెప్పాలా? ఎవరు చెప్పక్కర్లేదు. ఆ భావన ఉన్నప్పుడు పక్క వాళ్ళకు కూడా వేరేగానే అనిపిస్తుంది. నీ నీ మనసులో భావం వేరేగా ఉంది స్త్రీ అని ఉన్నప్పుడు వేరే వారు అంటే ఇంకో చిన్న పురుషులు, వేరే పురుషులు కూడా సేవ చేస్తున్నారు అనుకోండి, అది వాళ్ళకి జుగుప్సాగరం అనంటే ఇక వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది. దానివల్ల గురువుకి నష్టమా, సేవ చేసే వాళ్ళకి నష్టమా? వారి మనసులో ఒక చింతన అన్యభావం లేనప్పుడు నువ్వు ఎన్ని అనుకుంటే ఏమిటి? నష్టపోయేది ఎవరు? నష్టపోయేది కాదు, బాధపడేది ఎవరు? ఆ కోపమో ద్వేషమో ఏదైనా రానిండి, దానివల్ల ఏమిటి ఉపయోగం? ఇంత బోధలు. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషాది భేదములతో శరీరాలు వేరువేరుగా కనిపించినా ఆత్మ సర్వదా ఒక్కటే. ఉన్నది అద్వైతం అని చెప్తే మళ్ళీ భేదభావంతో ఉన్నారనుకోండి, ఈ సరస్సులో ఎన్నెన్ని కమలములు ఉన్నాయో కదా. అనేక జన్మలలో అనేక సంస్కారముల పరంపరను నింపుకొని ఉన్న ఈ సంసార జీవుని ఉత్సాహ మనస్సు వలె ఈ సరస్సులోని కమలములను లెక్కించటం ఎవరి తరం? అటువైపుగా చూస్తే అంటే ఇక్కడ ఒక బోధలాగా ఆయనకు అన్ని చెప్తున్నారు. అంటే ఉదాహరణలు చూపిస్తున్న బోధ తొందరగా అర్థం అవడానికి. పైకి ముళ్ళ పొదలను, అంతరమున పుష్పములను ఆ సరోవర విభాగం కలిగి ఉన్నది. అంతరమున ఆత్మ అనే మధుర పానీయాన్ని దాచుకుని పైకి దృశ్య సంసారం వహిస్తున్న జీవుని
మనోఫలకం వలె అది కనిపిస్తోంది కదా మానవులారా. అస్థిరము జడము చిత్ర సహిత నిస్సారమగు పై పై ప్రయోజనం వదిలి సారయుక్తమగు ఆత్మనే గ్రహించండి, దర్శించండి. మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏ కమలమైతే లక్ష్మీదేవి హస్తమును అలంకరించి విష్ణు భగవాను హృదయంలో స్థానం పొందిందో అంటే ఈ కమలం యొక్క సౌకుమార్యం ఔన్నత్యం ఏ కవి వర్ణిస్తాడు? వర్ణించగలడా? తెల్లటి కమలం నీలి కమలం ఆకారం చేత ఒక్కటే అయినప్పటికీ సాత్వికుని మనస్సు మూర్ఖుని మనస్సులాగా ఎంతటి భేదం! ఈ మామిడి వృక్షమునకు విరగగార్చి పసుపచ్చగా పండి ఉన్న మామిడి పళ్ళ రసాన్ని గోలుచు తుమ్మెదలు కోయిలలు ఆనందపడుచుచూ ఉన్నప్పుడు ఈ ప్రకృతి రచయితకు బ్రహ్మదేవుడు తన రచన చూసుకుని తానే ఆనందపడతాడు కదా. ఓ తుమ్మెద, నీవు ఎన్నో స్థానములలో రసమును బ్రోలి కూడా ఇంకా సంతుష్టి పడకపోవటం అనేది సంసార జీవుల నిత్య అసంతృప్తికి సో ఉదాహరణ, అంటే అసలైన ఉదాహరణ. ఎన్నో పుష్పాలు అయినా సరే ఇంకా దానికి తృప్తి తీరల. ఈ పుష్పం నుంచి ఆ పుష్పం, ఆ పుష్పం నుంచి అలా తిరుగుతూనే ఉంటుంది. మనం ఎన్ని కష్టాలు పడ్డా మీరందరూ ఇంకా 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 అనుకుంటూనే ఉన్నారు కదా. ఓ రాజహంస, నీవు చేసే మధుర హా హూ హూ నాదం కొంగకు 1000 జన్మలకైనా వస్తుందా? రాదు. అయితే నీవు హంసి వెంట పరుగులు తీసి ప్రాణాలు పోగొట్టుకోవటం మాలోని కొందరు సరే కొన్ని వ్యసనాలచే జీవితం సర్వనాశనం చేసుకోవటం గుర్తొస్తోంది. అంటే అక్కడ రెండే ఉంటాయి, హంస హంసి. హంసి అంటే స్త్రీ అని పరుగులు తీసి అది ప్రాణాలు అంటే పోతాయిట. మనకి తెలియదు, ఆ కథలు మనకు అవసరం కూడా లేదు, నేనైతే అట్లాంటివి చెప్పను. అలాగే జీవితంలో కొన్ని వ్యసనాలు అనగానే కేవలము మీ దృష్టిలో ఉన్న కొన్నే అనడానికి లేదు. వ్యసనము అంటే బాహ్యాన్ని వదలకపోవటము వ్యసనమే, మమకారము వ్యసనమే, మోహము వ్యసనమే, ద్వేషాలు ఇవన్నీ వ్యసనాలు కాదా? మాట అపభ్రంశం మాటలు మాట్లాడటం ఒక వ్యసనం. ఏ మాటలు మాట్లాడకూడదో అదేమన్నా సరదానా? జుగుప్సాకరమైన మాటలనండి, అవి అలవాటు. మాకేమీ వేరే అనిపించదు అంటే అందుకే సినిమాల్లో ఈ రోజు సినిమాల్లో చూడాలి అంటే ఒక్కొక్కటి ఆ డబల్ మీనింగ్ పదాలు ఏదో అంటారు. ఎంత అంటే సాత్వికులకి నేను చెప్పేది. కొంతమంది నవ్వుతారు, నవ్వరని అనట్లేదు, కానీ అవి ఎంత ఇదిగా ఉంటాయి ఆ పదాలు వాడితే. మరి మీ నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు? మీరు గనక వాళ్ళని ఒక అంటే ఆ భాష నేను వాడను, అలాంటి భాష పదాలతో గనక పిల్లలతో మీరు మాట్లాడినా, వారిని తిట్టినా, వాళ్ళతో అది సరదా అని మాట్లాడినా రేపొద్దున పిల్లలు కూడా అలాగే తయారవుతారు కదా. మరి రేపొద్దున ఆ పిల్లలు అలా అంటే నువ్వు సహించగలవా? ఎందుకు అలాంటి మాటలు ఎందుకు వాడాలి అసలు? మనకి ఇంత భాష, ఎంత గొప్ప భాష, ఎన్ని పదాలు లేవు, అలాంటి ఆ పదాలు ఎందుకు వాడాలి? ఒకరిని బాధ పెట్టేదా ఇంకోట అసలు ఎందుకు అసభ్య పదం? ప్రేమగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కాబట్టి వ్యసనము అనగానే ఏవో కొన్ని అలవాట్లే, ఈ అలవాట్లే ఆ అలవాట్లే అనక్కర్లా. వ్యసనము అంటే ఇదే. వ్యసనము అంటే బాగా అలవాటు అని. ఆ అలవాటు ఏముంది? అసభ్య పదజాలం. అలవాటండి అంటారు. ఏమిటి అలవాటు? మార్చుకోవాలి. నీవు కొంగలు నీటి కాకులు మొదలైన హింసక పక్షులు నివసించే ఈ సరస్సుల్లో ఉంటున్నావెందుకు అంటే ఆ రాజహంసన అన్నమాట. అలాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ నీవెందుకున్నావు అని. ఓ నీటి కాకి, నీవు కూడా మా జనులలో కొందరి వలె పరాన్న బుక్కువై పరులను ఇతరులను బాధించటమే వృత్తిగా కలిగి ఉన్నావే. అందుకే చెప్తాను, ఒకరి మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? దేనికి డిపెండ్ అవుతున్నారు చెప్పండి? డిపెండెన్స్ కాదా? దేనికి? ఈ నీటి కాకి వలె
మేము ఇతరులను బాధించటం, ఇతరుల అర్జనములను దొంగిలించటం కొనసాగిస్తూ ఉంటాం. ఇందుకు నీటి కాకియే మా గురువు అని దుర్జనులు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతేగా మరి. ఒకరిది మనం వాడుకుంటున్నాము అంటే కాదండి, అవునా కదా? కొంగలు, నీటి కాకులు, రాబందులు, రాజహంసలు ఒకే సరస్సులో ఒకే చోట ఉండి జీవిస్తున్నప్పటికీ ఒకరి లక్షణాలు మరొకరు అబ్బుతున్నాయా చూడండి. అసలు చాలదు ఈ మాట. అలాగే మూర్ఖులు, నీచబుద్ధి కలవారు, హింసయ్యే స్వభావంగా కలవారు, సర్వం పట్ల సమత్వ బుద్ధి సముపార్జించుకున్న మహనీయులు ఒకే ఆశ్రమంలో కలిసి ఉండవచ్చు గాక. బుద్ధి ఆ కొంగను చూడండి, ఒక చేపను ముక్కున కరుచుకున్నది. ఆ చేప ఒక్కసారి తన బలమంతా ఉపయోగించి ఆ కొంగ ముక్కు నుంచి విడిపడి నీళ్లలోకి దుమికింది. కానీ భయం చేత గుండె ఆగి ప్రాణాలు పోగొట్టుకుని నీటిలో తేలియాడుతోంది. అవును కదా, ప్రపంచంలో మహా విపత్తు సంభవించినప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవడమే అధిక సౌఖ్యప్రదమని కొందరు భ్రమిస్తున్నారు. మరి అదిగో అటు చూడండి, ఆ బాటసారి లేల లేళ్ళు అంటే జింకల కళ్ళను చూచి తన ఎవరో గుర్తొచ్చారు, వాడికి ప్రేయసి గుర్తొచ్చింది. నిశ్చేష్టుడై ఉన్నట్ట. ఆ నెమలి నేలపై నీళ్లను ముట్టకుండా ఇంద్రుణ్ణి ప్రార్థించి ఇంద్రప్రసాదితమైన మేఘజలం ఆస్వాదిస్తోంది. ఇంకా దాని పోకడ చూడండి, అది నేలపై నీటిని ముట్టటం లేదు. బాగుంది కానీ నేలపై గల పాములను మాత్రం భక్షిస్తోంది. ఔన్నత్యం సంపాదించుకుని కూడా నీచత్వం వదలేని వారికి ఇదే నాట్యం. అంత ఇంద్రుణ్ణి ప్రార్థన చేసింది, అదేం చేస్తుంది కింద పాములను తింటుంది. అంటే హింస కదా, అక్కడ గుర్తించాల్సింది హింస. ఏమంటే నెమలికి తెలుసా? అవలాంటివన్నీ చలాక బుద్ధులు చేయకండి, ఉదాహరణ చూపించారు. అంటే మీకు ఆపాదించుకోవాలి, మనం ఏం చేస్తున్నాం. నేను అన్నది కేవలం సత్సంగం దగ్గరే కాదు, మీరు వేరే వాళ్ళ ఇళ్లలోకి వచ్చినప్పుడు కూడా మీ ప్రవర్తన నేను గమనించాను. చూసారా, ఔన్నత్యం సంపాదించుకుని కూడా నీచత్వం వదలేని వారికి ఇంకేమిటి. వెదుళ్ళు చేసే శబ్దం ఎంత సంగీత భరితంగా ఉన్నాయో చూచారా? అవి ఏ విద్వాంసుల సేవచే అంతటి గాన కౌశల్యాన్ని నేర్చుకున్నాయి. వెదురు శబ్దాలు. తాటి చెట్టును చూడండి, చాలా ఎత్తుగా ఉండటం చేత వాటిని ఎవరు కోరరు, కోసుకోరు. మూర్ఖుల లోభగుణం ఇట్టిదే. కాబట్టి అలా రాజుకి ఆయన బోధ చేశారు, చూపించి. కాబట్టి ఇక్కడ నేను మిమ్మల్ని విమర్శించానను ఇంకోటి ఏదన్నా భావిస్తే మీ దోషాలు నశించారు. బాగా గుర్తుపెట్టుకో. గురువుని ఆశ్రయించారు. సమయం అనేది ఎంత సద్వినియోగం చేసుకోవాలో నేర్చుకోవాలి. కాబట్టి ముందు మన దోషగుణాలు ఇవన్నీ మీరు తెలియక చేసినవని నేను అనను. అందరు తెలిసే చేశారు, అందరికీ తెలుసు. తెలిసి చేసిన దోషాలు పునరావృతం చేస్తున్నారు. మరి అప్పుడు సాధన ఏమండి జారిపోతోందండి, విఘ్నాలు వస్తున్నాయండి అని అంటే రాక ఏమవుతాయి? మీ దోషాలను మీరు నివృత్తి చేసుకోకుండా వాటిని పునరావృతం చేసినన్నాళ్ళు మీ యొక్క సాధన ఎప్పుడూ కుంటుపడుతూనే ఉంటుంది. ఎందుకు మాలో దీక్షాలోపం జరుగుతోందన్న ఆలోచన లేకపోయినా దీక్ష ఎందుకు జరగటం లేదు? దోషం ఉంటే ఎలా జరుగుతుంది? అర్థం కొంత లైట్ గా మసక మసకగా ఉన్నా మీకు కనపడుతుందా మీ రూపం? దాన్ని శుభ్రం చేస్తే కదా మీ రూపం కనపడుతుంది. మరి ఆ దోష గుణాలను మీరు పునరావృతం చేసుకోకుండా ఉంటే కదా మీలో సాధన ముందుకు వెళుతుంది. దీక్షలు చేసుకోగలుగుతారు, మనసు నిర్మలంగా ఉన్నప్పుడు చేయగలుగుతారు. నిర్మలంగా లేనప్పుడు ఒక భయం, అమ్మో గురువు గారు ఏం గుర్తిస్తారో, పోనీ ఆ గుర్తించకుండా మనం చేసేద్దాం అనుకోరు. గురువు గారు చెప్పినప్పుడు చూద్దాంలే, గురువు గారు చేసినప్పుడు అని ఉంటుందా అని కూడా నేను అనను. బట్ నిర్లక్ష్యం అయితే ఉండదు. అంటే అందరూ కూడా నిర్మల హృదయులై ఉండండి, పరాన్న జీవులుగా ఉండకండి. ఆ పరాన్న అంటే ఒకరి మీద ఆధారపడి ఉన్నాము, పర్వాలేదు అన్న భావన దోషం. ఆ దోషం మిమ్మల్ని సాధనతో అంటే జన్మరాహిత్యం పొందలేదు. ఇంత కష్టపడి గంటన్నర అయింది, ఇంత కష్టపడి కూర్చున్నారు, దాని ఫలితం ఉండాలి కదా పాపం. కాబట్టి అందరూ కూడా నిర్మల మనస్కులై, ప్రశాంత చిత్తులై
అన్యంగా భావించిన నేనేం చేయలేను. భావన మీది, బోధ నాది. బోధ ఎప్పుడు కూడా నిర్మల మనస్సుతోటే చేస్తారు గురువులు. లేదా అన్ని గుర్తొస్తాయండి? గుర్తు రావు కదా. ఎప్పుడు గుర్తు రావాలో అప్పుడే గుర్తొస్తాయి. కాబట్టి నిర్మల హృదయంతో చేస్తారు. ఎవరి మీద వ్యామోహమో మోహమో ఇంకో భావం ఉండదు గురువుకి. ఎప్పుడు కూడా సర్వుల పట్ల ఒకటే భావంతో ఉంటారు. కాబట్టి దోషాన్ని పరిష్కరించుకోమని చెప్తారు. ఇష్టమైన వాళ్ళ పట్ల ఉందనుకోండి, వాళ్ళ దోషాలు ఎత్తి చూపించగలడా గురువు? అంటే గురువు ఎవరి మీద డిపెండ్ అవ్వడు. మీరు ఇచ్చే వాటి మీదో దేని మీద దృష్టి పెట్టడు, మీ సేవ మీద దృష్టి పెట్టాడు. గురువు ఎప్పుడు కూడా దృష్టి వాడిని ఎలా సంస్కరించాలన్న దాని మీదే ఉంటుంది. నిర్మల హృదయం మీరు కూడా తెచ్చుకోండి, అదేం అసాధ్యమైనది కాదు. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 రాముల వారు, హే భగవాన్ వశిష్ఠ మహర్షి, యోగులు భౌతికంగా ఒక ప్రదేశంలో ఉండి కూడా సర్వత్రా వ్యాపించి ఆయా వేరువేరు ప్రదేశాలలో గల శిష్యుల ప్రార్థన విన్నపములు స్వీకరించి త్రికాలాలలోనూ అనుగ్రహించటం, రక్షించటం, మార్గం చూపటం వంటి వివిధ కార్యాలను ఎలా నిర్వర్తిస్తున్నారో ప్రవచించమని విన్నపం అని రామచంద్రుల వారు ప్రార్థించారు. అప్పుడు వశిష్ఠుల వారు, మా గురువు గొప్ప మహిమాన్వితుడు, అది ఆయనకే సాధ్యం, మరెవరూ అలా అనేక చోట్ల ఉండి అనుగ్రహించలేరు అని కొంతమంది. అదంతా నిజం కాదు. ఇలా అసంపూర్ణ జ్ఞానులు, అజ్ఞానులు పరిపరి అభిప్రాయాలు కలిగి ఉంటారు. అజ్ఞానుల అభిప్రాయాన్ని ప్రమాణంగా తీసుకోకారు. కనుక వారి వారి వేరువేరు అభిప్రాయముల గురించి అది చర్చించుకోవటం లేదు. జ్ఞానుల అభిప్రాయం చెప్తానన్నారు. తత్వవేత్తల దృష్టిని ప్రమాణంగా తీసుకుని చెప్పుకుంటాం. సత్తా సామాన్యముకు చిన్మాత్రం కంటే వేరైన రూపమేది ఈ జగత్తుకు లేదు. నిర్మలమైన ఆత్మజ్ఞానం, కర్మ భక్తి యోగాలు సమాశ్రయంచే క్రమక్రమంగా ప్రవృద్ధమవుతుంది. ఆత్మజ్ఞానంచే పరితప్తమైన నిర్మల బుద్ధి కలవారికి క్రమక్రమంగా ఈ దృశ్యం యొక్క అత్యంత అభావమను బోధ ఉద్భవిస్తుంది. ఈ దృశ్యం అనేది లేనే లేదని, అనగా దృశ్యం వారి దృష్టిలో అదృశ్యమై దానికి ఏది ఆధారమో అది దర్శించబడుతుంది. స్వప్నంలో స్వప్నద్రష్ట చైతన్యముచే దర్శించబడే సర్వ విషయములకు రూపము ఆధారము స్వప్న దృష్ట చైతన్యమే కదా. అంటే ద్రష్ట చైతన్యం, క్షమ్యతం దృష్ట అన్నాను కదా, స్వప్న ద్రష్ట చైతన్యమే. అలాగే ఈ దృశ్యం దేని రూపమై ఉన్నదో, ఏది ఈ దృశ్యమునకు ఆధారమై ఉన్నదో, దేని యందు ఈ దృశ్యం అంతర్గతమై ఉన్నదో అట్టి స్వస్వరూపాత్మ అనబడే బోధ రూపం గోచరిస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానికి తెలుస్తుంది అది ఉన్నది పరబ్రహ్మమే. కాబట్టి ఆ పరబ్రహ్మమే. ఎలా అయితే స్వప్నంలో కూడా అదే చైతన్యం. చైతన్యం అంటేనే ఆ బ్రహ్మం, ఇక వేరేది లేదు. చైతన్యం వేరు, బోధ వేరు, జ్ఞానం వేరు, అలా కాదు. ఉన్నది అదే. అది బోధ అన్నా, చైతన్యం అన్నా, ఆత్మ అన్నా అదే. కాబట్టి ఎవరికైతే అంటే తత్వ దృష్టి ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. దృశ్యము నశించేది, దృశ్యం నిజము కాదు అని తెలుసుకున్న వాడికే ఈ యొక్క బోధ జరుగుతుంది. అంటే వాడికి బాగా అర్థమవుతుంది అని. క్రమక్రమంగా సృష్టి యొక్క దాని భావాభావముల యొక్క దృష్టి శమించి ఇదంతా అస్మత్ ఆత్మరూపమే అనబడే దివ్య దృష్టి
కలుగుతుంది. అప్పుడు ఇహ క్రమంగా సర్వ ఆధిభౌతిక దృష్టులు మొదలంటా శమించుచుండగా ఆ మహనీయుడు చిన్మాత్రమగు సత్తా సామాన్యమున విశ్రమించే సర్వేశ్వర స్వరూపుడు అవుతాడు. అట్టి పూర్ణ జ్ఞానికి ఈ ప్రపంచమంతా కూడా చిద్రూపమగు ఆత్మయే అయి వెలుగు. ఆత్మకు వేరుగా దృశ్యం యొక్క ఉనికి ఊసులు ఉండవు. అట్టి స్థితిలో సర్వము ఆత్మమయమై ఉండగా అట్టి స్థితిలో సర్వము ఆత్మమయమై ఉండగా ఇక ఆపై ఏది దేనిచే నిరోధించబడగలదో చెప్పు ఇహ. అంటే అంతా ఆత్మే ఉన్నప్పుడు వేరేదా విఘ్నం అనేది ఎలా ఉంటుంది? దానివల్ల ఇది చేయటం లేదు. ఇప్పుడు మీరైతే ఏదైతే డైలాగులు కొడుతున్నారో అలా ఉందా? ఉన్నదే అదే అన్నది అలా మీరు కూడా అదిగా మారిపోయాక విఘ్నం అంటూ ఉంటుందా? నిరోధించబడుతుందో చెప్పు. ఇంతవరకు సాధనలో ఉన్న ఆ మహనీయునికి బ్రహ్మము అనబడే శాస్త్ర ప్రతిపాదిత ఆత్యంతిక పరమ సత్యమునకు భేదము లేదు. సర్వవ్యాపకము స్వస్వరూపము సర్వరూపము అయినట్టి ఆత్మ ఏది ఎచ్చట ఎట్లు భావిస్తుందో అది అలాగే భావిస్తూ ఉంటుంది. సర్వస్వరూపుడు ఆత్మానుభవయగు ఆ చిద్రూపుడు ఇక ఆపై భూత వర్తమాన భవిష్యత్తులలో ఏది తాను కాకయే ఉంటాడు. అంతేకాదు అంతా తానే అయి ఉంటాడు. అట్టి నిర్మలమైన భావనని సంతరించుకున్నట్టి చిద్రూపమగు ఆత్మ తన యొక్క వాస్తవ స్వరూపమును త్యజించకుండానే దూర సమీప నిమేష కల్ప భూత భవిష్యత్ వర్తమాన స్థూల సూక్ష్మ రూపములన్నీ తన సత్తా సామాన్య రూపము సర్వవేళలా అవతి. కాబట్టి గురువులు అన్ని చోట్ల ఉండగలుగుతారు. ఏ నిమిషమైనా ఉండగలరు. వాళ్ళకి కాలంతో సంబంధం లేదు. అర్ధరాత్ర పగల అది సంబంధం లేదు. ప్రదేశము కూడా వారికి సంబంధం లేదు. స్థూలంగా కనపడగలరు, సూక్ష్మంగా కూడా కనపడతారు. రామచంద్ర, ఈ మాయ ఎంతటి విచిత్రమైందో గమనించావా? సర్వరూపముగు ఆత్మయందే భూత భవిష్యత్ వర్తమానములకు సంబంధించిన సర్వ స్థూల రూపములు సూక్ష్మ తత్వములు అన్నీ కూడా స్థితి కలిగి ఉన్నాయి. ఈ జగత్తులన్నీ కూడా ఉత్పన్నం అవ్వకుండానే నాశనం అనేది లేకుండానే ఆత్మయందు ఆత్మకు అభిన్నంగా యథాస్థితిగా ఉన్నాయి. కాబట్టి ఈ మూడు లోకాలలో కనిపించేదంతా కూడా విజ్ఞాన ఘనముకు ఆత్మ రూపమే. చిదాకాశం తన చిదాకాశ తత్వాన్ని త్యజించకుండానే జగద్రూపంగా కూడా ఉంటుంది. మాయతో కూడుకుని ఉన్న పరమాత్మ తన యొక్క ద్రష్ట దృశ్యత్వముల కించిత్ అభ్యాసమే ఈ జగత్తు. ఈ జగత్తు అనేది స్వకీయ అభ్యాసవశంగా ఉదయించుచున్నది మాత్రం. అట్టి జగదాత్మయగు పరమేశ్వరుని యొక్క దృక్రూపమునకు మార్పు చేర్పులు ఎలా ఉంటాయి? మార్పు ఎలా చెందుతుంది? కాబట్టి దృక్ రూప శుద్ధ చిత్తయే నేను అని జగత్ అతీతత్వం అవధరించి సర్వరూపములు తానే అయి సాధ్య అసాధ్యముల రెండిటిని కూడా ధరించుచున్న మాయకు కూడా ఆది అయిన పరమాత్మకు అసాధ్యము లేదు. ఆ శుద్ధ జగదాత్మయే అన్ని రూపములుగా తానే అయి వ్యవహరిస్తుంది. అందుచేతనే ఆత్మ సాక్షాత్కారం సంతరించుకున్న జగద్గురువులు శిష్యుల ఆరాధనకు ప్రతిస్పందించగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఎలా అయినా కనపడతారు, ఎక్కడైనా కనపడతారని చెప్పారు. ఆ సర్వచిత్ అతను 4 రూపాయలు విపశ్చిత్తారు. అతను ఎలా ధరించాడు ఉన్న దాన్ని కూడా ఇందులోనే సమాధానం చెప్పాడు ఆయన. కాబట్టి బోధ రూపము ఈశ్వర మాయతో కూడుకొని ఉన్న పరమాత్మ యందు అసాధ్యం అనేదే లేదు. పరమాత్మ అర్థ బోధ పొందనంత వరకు పదార్థత్వము భ్రమ ఉంటూనే ఉంటుంది. ఒక్క దేహమైనా 4 దేహాలైనా అది పదార్థమే కదా, అంటే భ్రమే కదా, మాయే కదా అని ఈ విధముగా కొంచెము బోధను సముపార్జించి ఉన్న సరే. మళ్ళీ విపశ్చిత్ దేహ
సరే, రాముల వారు అంటున్నారు, మహర్షి, దేహం ఉన్నంత వరకు బంధం తప్పదు. దేహము దేహికి ఐహిక మోహం, ముక్తికి దేహమే అడ్డుగా కూడా ఉంటుంది అని ఈ దేహతత్వాన్ని పాఠ్యాంశంగా కొంతమంది బోధిస్తున్నారు. ఇట్టి దేహమును దాటివేస్తేనే ముక్తి అనే సిద్ధాంతం విషయంలో మీ అభిప్రాయం కొంత ఉదాహరణ పూర్వకంగా సవివరంగా చెప్పమని ఆయన ప్రార్థన చేశారు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఆలోచన అనగా ఇష్టము, గౌరవ భావము, అగౌరవ భావము, భయము, ఆశ్చర్యం, అనురక్తి, విరక్తి, ఇవన్నీ కూడా దేహ ధర్మాల మనోధర్మాల? స్వామి, అవన్నీ మనోధర్మాలు గాని దేహ ధర్మాలు కాదని, మనోధర్మాలు ప్రకటించడానికి ఈ దేహం ఉపకరించే ఉపకరణం మాత్రమేనని మీరు బోధించారు. అది పరమ సత్యమని నాకు అనుభవం అయిందన్నాడు ఆయన కదా. అప్పుడు అలాగే మోక్షం అనేది చిత్తం యొక్క ధర్మమే గాని దేహం యొక్క ధర్మం కాదు. చొక్కా ధరించే జ్ఞానులు కాలేరు. చొక్కా లేనప్పుడే జ్ఞాని అని ఎవరైనా అనగలరా? జ్ఞానులు ఈ రంగు చొక్కాని ధరించి ఉండగలరని సిద్ధాంతీకరించగలుగుతారా చెప్పు ఎవరైనా? మోక్షము చిత్తం యొక్క ధర్మం మాత్రమేనని మరలా మరలా ప్రకటిస్తున్నాను. మోక్షం అనేది ఏకాగ్రమైన చిత్తమునందు మాత్రమే నెలకొని ఉంటుంది. కనుక కనుక బంధింపబడేది చిత్తమే గాని ఆత్మ కాదు. కనుక జీవన్ముక్తునకు ఏవేవో ప్రత్యేకమైన దేహ ధర్మాలు ఆపాదించడానికి వీలు అవ్వదు, అంటే వీలు లేదు అసలు అలాగా. కాబట్టి ఈ దేహమే నాకు అడ్డం వస్తుంది అన్నాడంటే ఇక వాడు ముక్తికి ఎలా ప్రయత్నం చేస్తాడు? దేహం ఇచ్చిందే ముక్తికి ప్రయత్నం చేయమని, అంతే తప్ప దేహం ఇచ్చింది సుఖాలు భోగాలు అనుభవించడానికి కాదు. తొడిమ నుండి విడిపడిన దోసకాయ తిరిగి తొడిమితే బంధించబడగలదా? లేదు కదా. అలాగే ముక్తత్వం సంతరించుకున్న తర్వాత ఇక అట్టి చిత్తం మరలా ఈ సంసారంచే స్పృశించజాలబడదు. జీవన్ముక్తులకు కూడా దేహం దేహధర్మమే, కానీ బద్ధజీవుల చిత్తము నిత్య చంచలం. ఇహ జీవన్ముక్తుల చిత్తమో పరమాత్మ శోభయే కదా ఇదంతా. అనురూపంగా అతి నిశ్చలంగా ఉంటుంది. జీవన్ముక్తుల నిశ్చలత్వం జీవన్ముక్తులకే తెలుస్తుంది. అది ఎట్టిదో చంచల చిత్తులకు ఎలా తెలుస్తుంది? ఇహ ధారణ కలిగిన యోగుల విషయం అంటావా? వారు ఈ ధారణ కలిగి ఉన్నారు అని ఇతరులు తెలుసుకోగలుగుతారు. మోక్షధారణ కలిగి ఉన్నవారి చిత్త అనుభవం ఎట్టిదో అది లౌకిక దృష్టికి అందదుగాక అందదు. ఒకడు ఒక అత్యంత మధురమైన పదార్థాన్ని ఆస్వాదించాడనుకో, దాని రుచి ఇట్టిదని ఎంతగా చెప్పినా కూడా అది తినని వారికి అది తెలుస్తుందా? ఆ వింటున్న ఆయన ఇంతెందుకు నేను తింటాను అని ఆ మధుర పదార్థాన్ని ఆస్వాదిస్తే ఇక అతనికి రుచి గురించి మరొకరు చెప్పవలసిన, ఇది ఎన్నోసార్లు చెప్పుకున్న ఉదాహరణ, ఇంకొకసారి చెప్పవలసిన అగత్యం ఉంటుందా? ఎంత చెప్తే మటుకు ఆ రుచి అవతల వాళ్ళకి అర్థం అవుతుందా? అందుకే ఉదాహరణ చెప్తారు. ఆ పదార్థం తిన్నారా, ఆ దానిలాగా ఉంటుంది కొంత, లేదు మీరే తిని చూడండి అంటారు. అప్పుడైతే ఆస్వాదన. అందుకని ఆత్మ తెలియబడాలి అంటే అది స్వయంగా పొందవలసిందే తప్ప విమర్శించటం వల్లనో వేరే వాటి వల్లనో కలగదు. కాబట్టి జీవన్ముక్తుల మోక్ష అనుభవం అట్టిది. అందుకే దానిని స్వ ఆత్మ అనుభవైక వేద్యము అని చెప్పారు. కాబట్టి ప్రతి జీవుడు కూడా ఆత్మస్వరూపుడే, దేహ స్వరూపుడు కాదు. ఆత్మ సర్వదా అప్రమేయ నిర్హేతుక నిత్యముక్త ఆనంద స్వరూపము. మరి అప్పుడు సుఖ దుఃఖాలు ఎందుకు వచ్చాయనే ప్రశ్న ఇప్పుడు చాలా సార్లు వేశాడు రాముడు. ఆయన ఇది చెప్తూనే ఉన్నాడు పాపం. కాబట్టి ఇంకా మీకైతే నేను చెప్పట్లేదు, మీకు తెలుసు కాబట్టి. సుఖ దుఃఖాలు ఎందుకు వచ్చాయి తెలుసు కదా? తెలీదా? సుఖ దుఃఖాలు మనసు యొక్క ధర్మాలు, జీవన్ మృత్యువులో దేహం యొక్క ధర్మాలు, అంటే జన్మ మరణాలు. ఇటు సుఖ దుఃఖ జీవన మృత్యు ధర్మాలు తన స్వరూపమగు ఆత్మపై ఆపాదించుకొనటం చేతనే ఆత్మ నేను బద్ధుడను అను రూపంలో బంధానుభవం అనుబంధ అనుభవం పొందుతుంది. మనస్సు దృశ్య తాదాత్మ్యము దృశ్యంపై నమ్మిక కలిగి ఉండటం అనే సుదీర్ఘ వ్యాధి నుండి ఉపశమనం పొందినప్పుడు ఇతడు ముక్తి పొందడురా, క్షమించండి,
ఇతడు ముక్తి పొందాడురా అని ఆత్మకు ముక్తి శబ్దం ఆపాదించబడుతోంది. అంతేగాని ఆత్మకు ముక్తి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. సర్వజీవుల ఆత్మ నిత్యముక్తమైనది. ఇది కూడా ఎన్నో సార్లు అనుభవం అయింది. మీ అందరికి కూడా తెలుసు అది ముక్తి స్వరూపమైన, ప్రత్యేకంగా మళ్ళీ బోధ అక్కర్లేదు, వస్తోంది కాబట్టి మనం చెప్పుకోవటం. అభ్యంతరమున సర్వ విషయ విశేషముల పట్ల శాంతి వహించిన చిత్తమే ముక్తి. చిత్తము అనేక జగత్ విషయముల పట్ల సంతప్తమై ఉండటమే బంధము. కాబట్టి జగత్ విషయాల పట్ల అలా అంటా ఉంటే ఏం వింటారు? కాబట్టి చిత్తము బాహ్యంలోకి ఉంటే బంధము. కనుక బంధము మోక్షం అనబడేవి చిత్తం యొక్క అధీనంలో ఉన్నవే గాని అవి దేహాధీనాలు కావు. బంధమోక్షములనే రెండు దేహంలో లేవు. జీవన్ముక్తుడు సర్వ విషయ విశేషముల పట్ల ఒకనొక అనిర్దేశ్యమగు అతీతత్వము సంతరించుకుంటాడు. అట్టి అతీతత్వము ఈ దేహం యొక్క భోగములను అనుభవిస్తున్నప్పుడు గాని, లేక ఈ దేహం ఖండములగుచున్నప్పుడు గాని, అనేక లోక సంబంధమైన పరిస్థితులు ఎదురగుచున్నప్పుడు గాని, నవ్వుచున్నప్పుడు గాని, దుఃఖించుచున్నప్పుడు గాని, మరి ఇంకేమైనా పొందుచున్నప్పుడు గాని, కోల్పోచున్నప్పుడు గాని ఏ మాత్రము చెక్కు చెదరదు. దేహం పని దేహం చేసుకుంటుంది, మనస్సు పని మనస్సు చేసుకుపోతుంది. నేను సర్వదా యథాతథం. తదితరులుగా కనిపించేదంతా కూడా నా అవ్యక్త స్వరూపాన్ని ఆధారంగానే కలిగి ఉన్నది. బహిరంగంలో ఏది ఎట్లా ఉన్నా కూడా అంతరంగంలో నేను కించిత్ కూడా సుఖం గాని దుఃఖం గాని లేనివాడనై సదా నిర్వికారుడనై ఉన్నాను అని ఆత్మజ్ఞాని తన ఆత్మరూపాన్ని చెప్తారు. గమనిస్తున్నారు అంటే ఆయన గమనింపు వేరు, ఆయన వేరుగా ఉండదు. ఆయనే జ్ఞానము, జ్ఞానమే ఆయన. ఆయన యొక్క ఇదే అంతటా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అదే. ఆచరణ అనేది చాలా అత్యంత ముఖ్యమైనది. ఆచరణ దోషాలు చేయకండి. ఎంత చెప్తున్నా సరే ఈ ఆచరణ దోషాలు మరి ఎందుకు జరుగుతున్నాయి? ప్రశ్నలు వేసుకోండి ఎవరికి వారు. ఎలర్ట్నెస్, సావధాన చిత్తం లేకపో, ఆ సావధాన చిత్తం ఎప్పుడు వస్తుంది? మరి బాహ్య విషయాల చింతన మానేస్తే అలర్ట్నెస్ వస్తుంది. దానికే మనము శరణాగత అనండి, ఇంకోటనండి, సాధన అనండి, ఏదో ఒకటి అవలంబించాలి. అవలంబిస్తే ఆచరణ అనేది పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు మనస్సు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనస్సుకి సాధన అత్యంత సులభం. కాబట్టి నిర్మలమయ్యే వరకు నేను సాధన ఆపేస్తానండి అంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి. కాబట్టి సాధనను చేస్తూనే ఉండాలి. అలాగే బాహ్యంలో ఆచరణలో అత్యంత సావధాన చిత్తులై ఉండాలి. సావధానంగా అన్నం తింటం లేదా, వంట చేయటం లేదా, ఎన్ని పనులు చేయటం లేదు, బాహ్యమైన పనులు చేయటం లేదా, సావధాన చిత్తంతో. అద్దంలో చూసుకోవటం లేదు కదా. దేహ సంరక్షణలో సావధాన చిత్తులై ఉంటున్నారా, ఉండట్లేదా? మరి ఆ సావధాన చిత్తము వేరే విషయ ఆచరణ విషయాల్లో ఎందుకు ఉండట్లేదు? అదే లోపం. సావధాన చిత్తం లేకపోతే ఎలర్ట్నెస్, దాన్ని లేజినెస్ అంటామా, అలసత్వం అంటామా, నిర్లక్ష్యం అంటామా, ఏదంటే మటుకు ఏంటి? సావధాన చిత్తం ఉండాలి అంతే. ఉంటేనే సాధన ముందుకు వెళుతుంది, మనసు నిర్మలం అవుతుంది. మనసు నిర్మలం కానప్పుడు ఏమిటి చేస్తారు? కాబట్టి ప్రయత్నపూర్వకంగా అని అనరాదు, చేసి తీరాలి అంతే. సావధాన చిత్తులై ఉండి తీరాలి. ఏ క్షణానికి ఆ క్షణం వర్తమానంలో ఉండాలన్నది. ఆయన ఏమన్నా ఒక గంటలో చనిపోతామంటే ఎలా ఉంటావో అంత ఎలర్ట్నెస్ ఉండాలి. మనకి ఇష్టమైనవైతే మర్చిపోతామా? గుర్తుపెట్టుకోం. కొన్ని ఏవి కావాలో అవి గుర్తుపెట్టుకుంటారా, గుర్తుపెట్టుకోరా? మరి అప్పుడు మర్చిపోయాము అనడానికి ఆస్కారం ఉన్నదా? మర్చిపోయానని మీరు అంటే అర్థం ఏంటంటే చెప్పాలా? ఇంకా విడిగా అక్కర్లేదు కదా. కాబట్టి అక్కడ జరుగుతున్నది ఏమిటో మనకి మనం పరిశీలన, ఆత్మ పరిశీలన అంటే అదే. వివేక విచక్షణాలన్నా, విచారణ చేసుకోవటం అన్నా, తరిచి తరిచి ప్రశ్నలు వేసుకోవాలి మనకి మనమే. అలానే రోజు కాదు,
మన ఆచరణ ఏమిటో మనకు తెలుసు కదా. ఆ ఆచరణ మనం ఎలా చేస్తున్నామో అది వేసుకుంటే, ప్రశ్నలు వేసుకుంటే మరలా ఇంకోసారి చేస్తారా? మూర్ఖులైన వాళ్ళే చేస్తారు. మూఢులు ఎవరితో ఆత్మజ్ఞానం అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మరల మరల చేస్తారు. ప్రశ్నలు వేసుకుని నిజంగా అంటే ఆ యొక్క నిర్మల మనసుతో, చిత్తముతో అనండి ఏదైనా సరే, ఒక సంకల్పం చేసుకుంటే ఎవరు కూడా దాంట్లో నుంచి మళ్ళీ బయటికి రారు. అలా కాకుండా అంటే మనకు అసలు సంకల్పమే దృఢంగా లేదని అర్థం. సంకల్పం దృఢంగా ఉంటే దాన్ని ఎవరైనా మధ్యలో మానేస్తారా? ఒకసారి పునరావృతం అవుతాయా దోషాలు? ఆలోచించండి మీరే. కాబట్టి పునరావృతం లేకుండా ఉండండి. దోషాలు సహజము అంటే చేస్తూ ఉండమని కాదు, జరిగాయి. పునరావృతం కాకుండా ఆ అలర్ట్నెస్ తో ఉండాలి. అదే అన్ని విషయాల్లో. అంతేగాని కొన్ని విషయాలు లేకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మన అప్పుడు ఏది గుర్తొస్తే అదే, లేదంటే మర్చిపోయాం. ఆ మర్చిపోవటం అనేది ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్న వేసుకోవటం లేదు కాబట్టే అది మరలా మరలా మర్చిపోవటం అనేది జరుగుతుంది. బాహ్య విషయాల్లో మర్చిపోతున్నారా? ఇలా మనని మనం గనక ప్రశ్నించుకుంటే మనం శుద్ధులం అవుతాం. ఎవరో చేయక్కర్లా శుద్ధులు. మనకి మనం ప్రశ్న వేసుకుంటే మనమే నిర్మల హృదయాన్ని అయిపోతాం. ఆ పనులు చేస్తున్నాం, ఎందుకు మనం అలా చేస్తున్నాం అని ఆ ప్రశ్న వేసుకుంటే శుభం భూయాలి.